నమో వెంకటేశ. నా పేరు సంతోష్ కుమార్ పండా, జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి, పలాస నియోజకవర్గం. రాష్ట్రంలో హిందువుల కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో జరిగిన కల్తీ వ్యవహారంలో భాగంగా జరిగిన తప్పును ఎవరు చేసినా దానికి ప్రాయశ్చిత్తంగా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు దీక్షను చేపట్టడం జరిగింది. ఆయన ఎంతో కఠినంగా సనాతన ధర్మం పరిరక్షణకై ఈ దేశంలో ఉన్న అందరూ కూడా ఒకటవ్వాలని, ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఒకటవ్వాలని, సనాతన ధర్మం పరిరక్షణకై నేను సైతం అంటూ ముందడుగు వేసిన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులపై పలాస నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు అప్పలరాజు గారు నిన్న పలాస నియోజకవర్గంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి అప్పలరాజు గారు, మీరు నోరు అదుపులో పెట్టుకోండి, మాట్లాడితే బాగుంటుంది. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏం ఆఫర్ ఇచ్చారో కానీ మళ్ళీ మీ నోటికి పని మీరు చెప్పడం జరుగుతుంది. 2019లో కేవలం పవన్ కళ్యాణ్ గారి దయ వల్లే మీరు గెలిచారు, మంత్రి అయ్యారు. అవాకులు చవాకులు వ్యాఖ్యలు చేస్తే కానీ మీ అధినేత మిమ్మల్ని గుర్తించరని భయంతో మరి మీ నోటికి పని చెప్తున్నారో ఏమో కానీ మాకు తెలియదు. జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మం గురించి తెలియదా? మరి మీకు తెలుసా? పోనీ మీకు తెలిసిన ధర్మం చెప్పండి. పోనీ ఈ రాష్ట్రంలో వారాహి దీక్షని అంత కఠినంగా చేసిన ఎవరైనా ఉన్నారా? హిందూ ధర్మంని పాటిస్తున్నవారు ఎవరైనా ఉన్నారా? ఈ రాష్ట్రంలో పోనీ మీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్ గారు చేసినట్లు చేయమనండి. పోనీ మీరు చేయండి. చేయరు. హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారే, మరి పవిత్ర దేవాలయాల్లో ఆ మాటలు, ఆ వ్యాఖ్యలు ఏంటండి? ముందు మీరు మారండి. ఒక్కసారి మీ సచీలతలు అంటే మీరు మాట్లాడే వ్యాఖ్యలు ఒకసారి మీరు పరిశీలించండి. మా అధినేత వివాహాల కోసం ప్రశ్నించే ప్రతిసారి మేము చాలా క్లారిటీగా సమాధానం ఇస్తున్నాం. చట్టబద్ధంగా ఆయన ముందుకు వెళ్తున్నారు, చట్టబద్ధంగా ఆయన ప్రతిదీ చేశారు. మీ నాయకుల్లాగా, మీ ఎమ్మెల్సీలాగా, మీ మంత్రుల్లాగా గుడి వెనక నా స్వామి అనే వేషాలు మా అధినేత వేయలేదు. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై జరిగిన కల్తీని ప్రశ్నిస్తే మీకు ఎందుకండి భయాలు? అవినీతి జరిగింది, కల్తీ జరిగింది, మీరే చెప్తున్నారు. కల్తీ పాలు వ్యాన్లు వచ్చేటప్పుడు మేము రిటర్న్ పంపించామనేసి, మరి అది అప్పుడు ఆ రోజు ఎందుకు మీరు ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు? కల్తీ వ్యాన్లు వచ్చి 4 వ్యాన్లు వచ్చి మేము రిటర్న్ పంపిస్తామని ఆ రోజు ఎందుకు మీరు ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేకపోయారు? తిరుమల వెంకటేశ్వర స్వామితో మీరు ఆటలాడుకుంటున్నారు. మీ అందరికీ చాలా కఠినంగా ఉంటుంది. గుళ్ళో ఏం వ్యాఖ్యలు చేయాలో మీకు తెలియదు, పిల్లల ముందు ఏం మాట్లాడాలో మీకు తెలియదు. మీరు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారా? ఇంకొకసారి మా అధినేత పైన కానీ మీరు అవాకులు చవాకులు మాట్లాడితే మాత్రం పరిస్థితి చాలా కఠినంగా ఉంటుంది. ఒకసారి గుర్తుంచుకోండి.
నమో వెంకటేశ.